నమస్తే, మనతో పాటు కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే. కొత్త అధ్యక్షుడు వచ్చిండు, ఇప్పుడైనా కొంచెం స్పీడ్ అందుకుంటుందా బీజేపీ? బీజేపీ ఎప్పుడు కూడా స్పీడ్లోనే ఉంది. అప్పుడు 80 స్పీడ్లో పోతే ఇప్పుడు 150 స్పీడ్లో పోతున్నాం అంతే. మాకు ఒక అధ్యక్షుడు మార్పు మాత్రమే జరిగింది, కానీ బీజేపీ పనితీరులో మాత్రం ఎలాంటి మార్పు జరగలేదు. మేము ఇప్పుడు కూడా గ్రామాలలోకి వెళ్తాము. రేపు రాబోయే సర్పంచ్ ఎలక్షన్లలో బీజేపీ జెండా ఎగరేస్తాము. తర్వాత రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలలో మేయర్ స్థానం మాదే. తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికలలో కూడా బీజేపీ జెండా ఎగరేస్తాం. స్పీడ్ గురించి మాట్లాడితే అడుగుతూ ఉన్నా, బండి సంజయ్ ఉన్నటువంటి ఆ స్పీడ్, అధ్యక్షుడు ఉన్నటువంటి ఆ స్పీడు కిషన్ రెడ్డి కంటిన్యూ చేసిండా? నేను అంటున్నాను కదా, స్పీడ్లో కొంచెం తేడా ఉండొచ్చు, కానీ పనితీరులో బండి సంజయ్ అధ్యక్షుని తర్వాత ఎందుకు తగ్గింది స్పీడ్? బండి సంజయ్ అన్న గారి టర్మ్ అయిపోయింది కాబట్టి బండి సంజయ్ అన్న గారిని చేర్చారు. దాని తర్వాత కిషన్ రెడ్డి గారు వచ్చారు. కిషన్ రెడ్డి గారు ఒక అనుభవస్తుడు, తను ఒక సౌమ్యుడు కాబట్టి అలాంటి పనితీరులో ముందుకెళ్ళాము. తన అధ్యక్షత అందుకని స్పీడ్ తగ్గిందంటారా? అతని అధ్యక్షతనే 8 మంది ఎమ్మెల్యేలను గెలిచాము, 8 మంది ఎంపీలను గెలిచాము. స్పీడ్ ఎక్కడా తగ్గలేదు. స్పీడ్లో ఒకటే ప్రాబ్లం ఉన్నా సరే పనితీరులో మాత్రం బీజేపీలో ఎప్పుడు కూడా నాయకత్వంలో చేంజ్ ఉండదు. కార్యకర్తలకు కావాల్సింది బీజేపీ పార్టీ ఎజెండా, దేశం ధర్మం ముందు, ప్రజల సంక్షేమం ముందు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ముందు. మాకు నాయకులు వస్తుంటారు పోతుంటారు, కానీ జెండా పట్టుకున్న కార్యకర్తలకు మాత్రం బీజేపీ ఎజెండా మాత్రమే ముందుంటారు. అంటే ఇప్పుడు రామచంద్రరావు వల్ల ఏం మార్పు ఉండదు, జస్ట్ ఆయన అధ్యక్షునే ఉంటుంది అని చెప్పేసి చెప్తారా? బీజేపీ పార్టీలో ఎలాంటి మార్పులు ఉండవు. బీజేపీ పార్టీ అధ్యక్షుడికి మార్పులు జరిగాయా కానీ బీజేపీ ఎజెండాలో మాత్రం మార్పులు జరగవు. మా సంక్షేమం, మా అభివృద్ధి, మా ఎజెండాలు ఒకటే. అప్పుడు అంతే, ఇప్పుడు అంటే, కానీ మాకు సూచించే నాయకుడు మాత్రమే వేరే అయ్యారు, కానీ మా పనితీరులో మాత్రం ఎలాంటి డిఫరెన్సెస్ ఉండవు. ఇప్పుడు డమ్మీ 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 అని మాట్లాడుతూ ఉన్నారు మీ అధ్యక్షుడు. ఒక మంచి మాట ఉన్న వ్యక్తికి, కేసీఆర్ని, రేవంత్ రెడ్డిని ఎదుర్కొనే వ్యక్తికి ఇస్తే బాగుండు అని చెప్పేసి మీలాంటి కార్యకర్తలే అంటున్నటువంటి పరిస్థితి, మీరేమంటారు? అసలుకి రామచంద్రరావు గారు ఈరోజు మా తెలంగాణ ఇక్కడికి వచ్చారు పార్టీ ఆఫీస్కి. తన పనితీరు ఏంది అని కూడా ఎవరు చూడలేదు. తన పనితీరు చూడకుండానే డమ్మీ అనడం హాస్యాస్పదం. తను డమ్మీయా, మమ్మీయా, డాడీయా అన్నది తనే చెప్తానని చెప్పారు. తన అధ్యక్షతన తెలంగాణ రాష్ట్రం ఎంత ఊపుకెళ్తుంది, తెలంగాణలో బీజేపీ సత్తాకి ఎలా వస్తుందో మేము చూపిస్తాం. అధికారంలోకి వస్తారా ఈ అధ్యక్ష పదవి? డెఫినెట్గా వస్తాం. తెలంగాణలో అధ్యక్షతన రావాల్సిందే. మా బీజేపీ పార్టీ ఒక వ్యక్తి గురించి వచ్చే పార్టీ కాదు. మా బీజేపీ ఎప్పుడైనా ఒక ఎజెండా కోసం, కార్యకర్తల కోసం ముందుకెళ్లే పార్టీ. బీజేపీలో అధ్యక్షులు ఎవరైనా సరే మా ఎజెండా ఒకటే. రాష్ట్రంలో అధికారంలోకి రావాలి, రాష్ట్రంలో ప్రజలకు సంక్షేమం తేవాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. అదే మా ఎజెండా. అదే ఎజెండాతో ముందుకు పెడతాం. మాకు అక్కడ అధ్యక్ష పదవిలో ఎవరున్నా సరే జెండా పట్టుకున్న కార్యకర్త పనితీరు మాత్రం ఒకటే. కోర్ నినాదం హిందుత్వం. ఆ హిందుత్వానికి బేస్ అయినటువంటి రాజా సింగ్ గోమాతల సంరక్షణలో కీలకంగా తెలంగాణలో ఉన్నాడు. ఈరోజు ఆయన్నే పార్టీ నుంచి వెళ్ళిపోతా ఉండు, ఎలా అంటారు? వెళ్ళిపోరండి. కుటుంబంలో కలహాలు వస్తాయి, కుటుంబంలో ప్రజా అభిప్రాయాలు వేరే ఉంటాయి. అంతేగాని కానీ రాజా సింగ్ గారు ఎక్కడికి పోరు. రాజా సింగ్ గారు మా కుటుంబంలో ఒక మనిషి, మాకు ఒక అన్నలాగా, ఒక తమ్ముడిలాగా. ఈరోజు అలుగున్నాడు, రేపు వచ్చేస్తారు. రేపు చూడండి, రేపు వచ్చే ఎన్నికలలో రాజా సింగ్ గారే వచ్చి బీజేపీకి ప్రచారం చేస్తారు. మీరు అది కూడా చూస్తారు. ఈరోజు కొంచెం అలకలో ఉన్నారు. ఆ అలక విరమించుకున్న తర్వాత తను పార్టీలోకి వస్తారు. తను పార్టీలో నుంచి ఎక్కడికి కూడా పోలేదు. ఇప్పుడు మీ కనీసం ఆయనను అధ్యక్ష పదవికి నామినేషన్ కూడా వేయలేదని చెప్పి చెప్తా ఉండు, మీరేమంటారు? మా పార్టీ ఒక సంస్థాగతంగా ముందుకెళ్లే పార్టీ. మా పార్టీలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇదేదో కుటుంబ పార్టీ కాదు. ఏదో కేసీఆర్ చెప్పిన వాళ్ళకి ఇవ్వడానికి, రాహుల్ గాంధీ చెప్పిన వాళ్ళకి ఇవ్వడానికి పార్టీ కాదు. ఇది సంస్థాగతంగా నిర్ణయాలు తీసుకునే పార్టీ. ఆ పార్టీలో కొన్ని అంటే అభిప్రాయ భేదాలు ఉంటాయి, అంతేగాని పార్టీ ఎవరిని కూడా ధిక్కరించదు. అభిప్రాయ భేదాలు ఉండని పర్లేదు, దాన్ని ఎవరంటారు, కానీ అధ్యక్ష పదవికి నామినేషన్ వేసి ఇచ్చే అవకాశం ఇవ్వాలి కదా. అది కొంచెం ఏదో టెక్నికల్గా ఏదో డిఫరెన్సెస్ వచ్చాయండి. ఇట్స్ నాట్ అ పర్మనెంట్ థింగ్. బీజేపీని నమ్ముకున్న వాళ్ళు, బీజేపీ సిద్ధాంతాన్ని నమ్ముకున్న వాళ్ళు, సనాతన ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు కూడా బీజేపీని వదిలి వెళ్ళరు. వాళ్ళు ఎప్పటికైనా మళ్ళీ తిరిగి రావాల్సిందే. ఏ పక్షి ఆ గూటికి చేరుకున్నట్టుగా మళ్ళీ మన రాజా సింగ్ గారు మళ్ళీ ఇక్కడికే వస్తారు. హిందుత్వం కోసం తన ప్రాణాలను, ఈరోజు నాకు ఉగ్రవాదుల ముప్పు ఉంది అంతగానో నేను కొట్లాడుతూ ఉంటే పార్టీ నాకు ఏం గుర్తింపించిందని చెప్పేసి అంటా ఉన్నాయి.
ఈరోజు రాజాసింగ్ గారు పార్టీ గుర్తించాల్సిన అవసరం లేదు. పార్టీ కంటే ఎక్కువగా కూడా రాజాసింగ్ గారు ఉన్నారు. పార్టీ పేరు పైన పార్టీ ఫ్లెక్సీల మీద రాజాసింగ్ గారి పేరు లేకున్నా సరే ప్రతి ఒక్క కార్యకర్త గుండెలలో రాజాసింగ్ గారు ఉన్నారు. అదే తను చేసిన గొప్పతనం. ధర్మం ఏ రోజు కూడా కష్టపడ్డ వాళ్ళకి ఏమి కూడా చేయదు అని అనుకోవడం తప్పు. కష్టపడ్డ వాళ్ళకి ప్రతిఫలం ఉంటుంది. రాజాసింగ్ గారు గొప్ప నాయకుడే కావచ్చు, రేపు ఎంపీ కావచ్చు, రేపు యూనియన్ మినిస్టర్ కావచ్చు, రేపు నేషనల్ ప్రెసిడెంటే కావచ్చు. మీరు కూడా దగ్గరుండి చూస్తారు. ఈరోజు రేపు ఒకవేళ రాష్ట్రం అధికారంలోకి వస్తే ఆయన ముఖ్యమంత్రి కూడా కావచ్చు. మా బీజేపీ పార్టీలో ఏదైనా సాధ్యం అవుతుంది. పనిచేసిన కార్యకర్తకి ఏ రోజు కూడా మోసం జరగదు. పార్టీకి రాజీనామా చేశారు. ఆ రాజీనామాను ఆమోదించబోతుందా బీజేపీ? నాకు ప్రశ్న అర్థం కాలేదు. బీజేపీకి రాజీనామా చేసిండు, లెటర్ ఇచ్చిపోయిండు. సో దాన్ని ఆమోదిస్తుందా బీజేపీ? రాజాసింగ్ గారు ఒక అలకలో వెళ్ళారు కాబట్టి తను రిటర్న్ వస్తారు. రాజాసింగ్ గారికి ఇది ఒక ఇల్లును వదిలేసి ఎవరన్నా వెళ్తారా అండి? ఒక రోజు ఒక తల్లిని ఒక కూర ఉండమని అడిగితే ఆ రోజు ఆ తల్లికి కుదరక కూర ఉండకపోతే తల్లిని వదిలేసి ఎవరైనా వెళ్ళిపోతారా? మళ్ళీ వస్తారు. తల్లి ప్రేమ ఎప్పటికైనా తల్లిదే, కొడుకు ప్రేమ కొడుకుదే. కాబట్టి రాజాసింగ్ గారు ఎక్కడికి కూడా వెళ్ళలేదు. బీజేపీని వదలడం అన్నది కేవలం ఆ మూవ్మెంట్లో అలకతోటి మాట్లాడిన మాటలే. రాజాసింగ్ గారికి బీజేపీ అన్న ధర్మం అన్న ప్రాణం కాబట్టి ఆ ప్రాణాన్ని వదిలిపెట్టి రాజాసింగ్ గారు ఎక్కడికి వెళ్ళరు. మాట్లాడతారా? రాజాసింగ్ గారిని బుజ్జగిస్తారా? రాజాసింగ్ గారిని ఎందుకు పిలిచి అప్పుడే వెళ్ళి మాట్లాడుతున్నాం, ఇప్పుడు వెళ్ళి మాట్లాడుతున్నాం. రాజాసింగ్ గారి గురించి నేను ఒకటే చెప్తున్నాను. రాజాసింగ్ గారి పేరు ఫ్లెక్సీలలో లేకున్నా, రాజాసింగ్ గారి ఫోటో ఫ్లెక్సీలలో లేకున్నా మా గుండెలలో రాజాసింగ్ గారు ఉన్నారు. మాలాంటి కార్యకర్తల కోసం రాజాసింగ్ గారు డెఫినెట్గా తెలంగాణలో బీజేపీకి ప్రచారం చేశారు, బీజేపీలో ఉంటారు, బీజేపీని గెలిపిస్తారు. అంటే మీతో పాటు ఉంటే మీ పార్టీలో ఉంటే ఇంకా బలంగా ఉంటుంది కదా పార్టీ? మా పార్టీలోనే ఉన్నారు. మా పార్టీని వీడి ఎక్కడికి కూడా వెళ్ళలేదు. కొంచెం అలకతోటి రాకుండా దూరంగా ఉన్నారు అంతే. కానీ మా పార్టీని వీడి రాజాసింగ్ గారు ఎక్కడికి వెళ్ళలేదు.